హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఒక ప్లేస్‌కి బయలుదేరాము. మేము తొర్రూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అమ్మ, వదిన కూడా నాతో పాటు వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికే కొంతమందికి అర్థమైపోయి ఉండొచ్చు. కానీ మేము అక్కడికి వెళ్ళే వరకు నేను చెప్పను. అలా తొర్రూరు నుంచి బయలుదేరి దారిలో ప్రకృతిని చూస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. నాకు ఇలాంటి ప్లేసెస్‌కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికో చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలోనే ఉన్న మంచి ప్లేసెస్‌కి వెళ్ళినా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ చివరికి మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి వచ్చేసాము. ఇది సన్నూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ముఖ్యంగా ఈ గుడి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. అందుకే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చాము. ఇక మనం గుడి దగ్గరికి వచ్చేసాము. బయట నుంచి చూస్తేనే గుడి చాలా ప్రశాంతంగా, చాలా అందంగా అనిపించింది. సన్నూరులో ఇంత మంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉందని నాకు అస్సలు తెలియదు. ఇక్కడ అన్న వదిన వాళ్ళ ఇంటికి వస్తే ఈ టెంపుల్ గురించి చెప్పారు. ఇక ఎలా అయినా వెళ్ళాలి అని నెక్స్ట్ డేనే వచ్చాము. అలా గుడి దగ్గరికి వచ్చేసరికి అసలు మనసులో ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా, ఇలా ఒక్కసారి దేవుడి దగ్గరికి వస్తే కొంతసేపు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే ఈరోజు పెద్దగా ఏ ప్లాన్ లేకపోయినా ఇలా అమ్మ, వదినలతో కలిసి స్వామివారి దర్శనానికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఇంతకుముందు టెంపుల్ ఇలా ఉండేది కాదంట. ఈ మధ్య కొంచెం మాడిఫై చేసి పెద్దగా కట్టారు అంట. గుడి లోపలికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా బయట ఎంత హడావిడిగా ఉన్నా లోపలికి వెళ్ళగానే ఒక కామ్నెస్ వస్తుంది కదా, అలానే ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక ఈ టెంపుల్లో స్వామివారు స్వయంభుగా వెలిసారని చెప్పడం వల్ల ఈ ప్లేస్కి ఇంకా ఒక ప్రత్యేకత ఉందనిపించింది. ఇప్పుడు ఫైనల్లీ మనం స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. సన్నూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామివారు అని చెప్పుకుంటారు. అందుకే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా స్పెషల్గా అనిపించింది. స్వామివారిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా దేవుడి ముందు నిలబడినప్పుడు కాసేపు మనకు అవన్నీ పక్కన పెట్టేస్తాము. ఇక్కడికి ఆర్ వేరే ఏ ప్లేసెస్కి వెళ్ళినా కానీ కేవలం దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా గుడి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. మన జీవితంలో ఎన్ని పెద్ద పెద్ద విషయాలు జరిగినా ఇలాంటి చిన్న మూమెంట్స్ మనకు చాలా గుర్తుండిపోతాయి. ఇక స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ లోపల ఫోన్ అలో చేయలేదు, అందుకే వీడియో ఏం తీయలేదు. మా అదృష్టం ఏంటంటే మేము నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు కుంకుమ పూజ చేయించారు. అమ్మవారి చిన్న విగ్రహం, కుంకుమ, పూలు అన్నీ వాళ్ళే ఇచ్చారు మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత లక్ ఉండాలి అనిపించింది. ఆ పూజ తర్వాత కొంచెం బయటకు వచ్చి స్వామివారిని వీడియో ఆర్ ఫోటో తీసి మీకు చూపిద్దాం అనుకున్నా, తీసిన. కానీ వీడియో తీస్తుంటే వాళ్ళు అలా తీయొద్దు అని కోపడ్డారు. బట్ ఈ గ్యాప్లో నేను క్యాప్చర్ చేసేసా. అమ్మతో కలిసి ఇలా సన్నూరు వెంకటేశ్వర స్వామి గుడికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. చిన్న జర్నీ అయినా ఈరోజు చాలా పీస్ఫుల్గా గడిచింది. తొర్రూరు నుంచి బయలుదేరి సన్నూరు వచ్చి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వెళ్తున్నాము. ఇలాంటి మంచి ప్రదేశాలు మన చుట్టుపక్కల చాలా ఉంటాయి. వాటిని మనం తెలుసుకొని వీలైనప్పుడు వెళ్ళి దర్శించుకోవాలి. మీరు కూడా సన్నూరులో ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఇంకా రాకపోతే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇంటికి రాగానే మా వదిన తన వర్క్ స్టార్ట్ చేసింది. తనకొక స్టోర్ ఉంది. అదేంటంటే శ్రీ లక్ష్మి గణపతి సంకీర్తన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఇక్కడ అన్ని రకాల బ్లౌజ్ డిజైన్స్, కొంగులకు వర్క్స్ చేయబడును మరియు చీరలకు పీకో ఫాల్స్ కూడా కుట్టబడను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న సెల్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏదో గుడి బాగుంటుందంట, తీసుకోబోతుంది పొట్టి. ఏ గుడే? కృష్ణుడి టెంపుల్. ఓ, కృష్ణు టెంపుల్ అంట, చూద్దాం. ఎస్, నేను ఫస్ట్ చూసి అది అదే వచ్చింది. ఎట్లుంది అది వెనక? వెనక ఎట్లుంది? పూరా? ఏ పూరి చెప్పురా. ఓహో, ఆ జగన్నాథ్ టెంపులా?
ముడుచుకున్నాయా ఇప్పుడు? ఉమ్, కాదు, ముడుచుకున్నాయా? బాగున్నాయి. అయితే ముంగట దర్వాజా క్లోజ్ చేస్తే అర్జునుడును కృష్ణుడు కనబడతాడు. ఎక్కడ? దర్వాజా క్లోజ్ చేస్తే మ్హూ. మొన్న చూసిన నేను. ఏంటిది? ఇది అర్జునుడా కృష్ణుడు? కృష్ణుడు ఇది అర్జునుడు, ఇది క్లోజ్ చేస్తే అవునే, మస్తున్నది. ఇట్లే నా క్లోజ్ చేసి ఇట్లా అంటే ఏదో అనుకున్నా. ఓ అట్లనా? అంటే ఇక్కడ నించోవద్దు కావచ్చు లైన్లో. ఇది భలే ఉంది మమ్మీ, జరు. ఇక ఈరోజు వ్లాగ్ ఇంతే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ. బాయ్ బాయ్.